మొత్తానికి జెలెన్స్కీ అనుకున్నది ఏమీ కాలేదు. నాటో కూటమిలో చేరాలని జెలెన్స్కీ భావించగా, అందుకు ప్రతిగా రష్యా ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగింది. దీనివల్ల ఉక్రెయిన్ పూర్తిగా నాశనమైంది. దాదాపు 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. మరి ఇంత జరిగినా ఉక్రెయిన్ అనుకున్నది సాధించిందా అంటే అదీ లేదు. నాటో కూటమిలో చేరిక విషయంపై ట్రంప్ స్పష్టంగా చెప్పేశాడు. ఇక ఈ విషయంలో ఆశలు వదిలేసుకోవాల్సిందే అని స్పష్టం చేసేశాడు. లేకపోతే యుద్ధం ఎన్నటికీ ఆగదని, తాను చెప్పినా పుతిన్ వినే పరిస్థితుల్లో లేడని తెలిపాడు. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం ఒబామా అప్పగించిన క్రిమియాను కూడా వదిలేసుకోవాలని ట్రంప్ స్పష్టంగా చెప్పేశాడు. నిజానికి జెలెన్స్కీ ఈ ఆలోచనను ముందే చేసి ఉంటే ఉక్రెయిన్ ఇప్పుడు ఇంతగా నాశనమయ్యేది కాదు. తాను నాటో కూటమిలో చేరితే ఉక్రెయిన్కు ఒరిగేది ఏమీ ఉండదు. జస్ట్ తాను హీరోని అని చెప్పుకోవడానికి మాత్రమే ఇది పనికి వస్తుంది. అందుకోసం ఉక్రెయిన్ను మొత్తం నాశనం చేసుకున్నాడు జెలెన్స్కీ. దీన్ని బట్టి చూసుకుంటే అనుభవం లేని నాయకుడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఎంత నష్టం జరుగుతుందో ఉక్రెయినే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.